అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకి ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఉత్తరాంధ్రకి చెందిన జాలరి చుట్టూ తిరిగే కథ తండేల్. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడు రాక కోసం ప్రేయసి ఎదురు చూస్తున్న ప్రేయసి ఎంతటి ఆవేదన అనుభవిస్తుంది అనేది తండేల్ సినిమా. యథార్థ సంఘటనకి కొంత కాల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు. గాఢంగా ప్రేమించుకున్న ఒక జంట అనూహ్యంగా ఎడబాటుకు గురవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారు అనేదే మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే, ఇలాంటి కథతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మొదటి భాగంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టుగా చూపించారు దర్శకుడు. ట్విస్ట్తో ఇంటర్వెల్ను ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్లోకి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో దర్శకుడు కాస్త తడబడ్డారు. అయితే తిరిగి పుంజుకొని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించారు. నాగచైతన్య ఇప్పటి వరకు లవర్ బాయ్ గానే చూపించిన ఫ్యాన్స్ కి తనలోని మరో యాంగిల్ ని ఆయన పరిచయం చేశారు. ఇక చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరీ గ్యాంగ్ కి లీడర్ గా, పాకిస్తాన్ లో దొరికిపోయిన జాలరీగా ఇలా విభిన్న పాత్రలో నాగచైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్ లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగచైతన్య అద్భుతంగా నటించారు. కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగ్ కి కంటతడి రావడం పక్కా. ఇక బుజ్జి తల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్లో దొరికిపోయిన తన ప్రియుడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు. మిగిలిన నటినటులు తమ పరిధి మేర నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే, తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట ఇది. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ క్రియేట్ చేశారు. కార్తికేయ 2 తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథను సరిగ్గా ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడ్డారు. అయినప్పటికీ చివరి 20 నిమిషాలు సినిమాను అద్భుతంగా మలిచింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, నాగచైతన్యకి ఈ సినిమా మాత్రం రాజులమ్మ జాతర అని చెప్పుకోవచ్చు.